ఇచ్చింది. ఇక డెలివరీ తరువాత అందరి మధ్యలో ఒకటే అనుమానం. సాధారణంగా గర్భవతులను విమానంలో ప్రయాణం చేయడానికి అనుమతించరు. అలాంటిది ఆ అమ్మాయిని 6 గంటల పాటు విమానంలో ప్రయాణించడానికి అధికారులు ఎలా అంగీకరించారు అని. ఇక లావినియా తల్లిదండ్రులు చెప్పిన సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. అసలు తమ బిడ్డ గర్భవతి అని తమకే కాదు లావినియాకు కూడా తెలియదు అన్నారు. అసలు ఆమెలో ఎలాంటి లక్షణాలు కనిపించలేదని, నెలలు నిండుతున్న కొద్దీ ఉదర భాగం పెద్దదవ్వడం కూడా జరగలేదు అన్నారు. వారి సమాధానం ప్రతి ఒక్కరిని ఆశ్చర్యానికి గురిచేసింది. ఇక విమానంలోని కొందరు ప్రయాణికులు తల్లి ముఖం కనిపించకుండా బిడ్డ ఏడుస్తున్న వీడియో తీశారు. కొద్ది క్షణాల క్రితం విమానంలో బిడ్డ జన్మించింది అని తెలిపారు. ఆ వెంటనే కొందరు శుభాకాంక్షలు తెలపడం, చప్పట్లు కొడుతున్న శబ్దం వీడియోలో వినిపించింది. ఇక క్యాబిన్ క్రూ మేనేజర్ కొద్ది క్షణాల క్రితమే విమానంలో ఓ బిడ్డ జన్మించింది అని, ఆ తల్లికి